హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారుణ్య వ్లాగ్స్. మా విలేజ్ వ్లాగ్స్ని నేను షార్ట్స్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే మీ విలేజ్ ఎక్కడ, ఏంటి, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నిజంగా అయితే మాది పక్కా విలేజ్. ఇంకోటి ఏంటంటే మేము వచ్చేసి విలేజ్లో ఉండము, పొలాల మధ్యలో అయితే మేము హౌస్ అయితే బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఎందుకు అంటే పొలాల దగ్గరికి పదే పదే రాలేక ఇక్కడే మేమైతే హౌస్ బిల్డ్ చేసుకున్నాం. అది కూడా ఒక వీడియో అయితే పెడతాను. టౌన్ ఏరియాలో ఉన్న పర్సన్స్ నిజంగా విలేజ్లో ఉన్నందుకు మీకు అదృష్టం అని చెప్తుంటారనమాట. మేబీ ఎప్పుడైనా కనిపించినప్పుడు మన వాళ్ళే అంటే మన రిలేటివ్సే టౌన్లో ఉన్నప్పుడు ఇలాగ స్వచ్ఛమైన గాలి ఇవన్నీ మీకే అదృష్టం. అసలు అక్కడ పుట్టడమే ఒక అదృష్టం అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే విలేజ్లోనే ప్లేసెస్ తీసుకుంటే ఇక్కడే బిల్డ్ చేసుకోవాలని చాలామంది మా విలేజ్ సైడ్ అయితే ఫ్లాట్స్ తీసుకోవడము, ఇక్కడే వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మా విలేజ్ని చూస్తే అస్సలు వదలరు అనమాట. ఎందుకు అంటే అంత గ్రీనరీగా ఉంటుంది. ఇంకా మా పొలాలలోనే మేము మా హౌసెస్ బిల్డ్ చేసుకున్నామని చెప్పాను కదా. ఇది మన ఇంటి సరౌండింగ్ ఇలా ఉంటుంది. సో ఎవరు వదులుకుంటారండి ఇలా ఉంటే. ఇంటి నుంచి తీస్తున్నాను అనమాట వీడియోస్. ఇంటి నుంచి తీసినప్పుడు ఇదంతా సరౌండింగ్ అంతా గ్రీనరీనే. సో అది మన ఇల్లులో అయితే మంత్లీ వన్స్ వచ్చేసి ఈ గుంటగలుగు రాకుంటుంది కదా, దీనికోసం అయితే దానికోసమనే కాదు, నార్మల్గా కూడా కొంచెం మనసు కానీ బాగాలేదు అంటే కొద్దిసేపు అట్లా బయట వచ్చామంటే మన మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. మా చెరువు పొలాల మధ్యలో అయితే ఈ బాగుంది, మేము ఈత నేర్చుకునే వాళ్ళం. మన సరౌండింగ్ లో ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంది అంటే మనకి ఒక పెద్ద వరం. కనిపిస్తుంది కదా అక్కడ బోట్ ఉంది కదా, సో ఆ బోట్ పైన అయితే మనకి వర్షం రాకముందు, వర్షం పడిన తర్వాత అయితే పొగమంచు వాళ్తుంది. అసలు చాలా బాగుంటుంది. నేను ఒక వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చూస్తుంటేనే ఏదో చిన్న ఊటీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన పొలంలో ఇలా బంతిపూలు అయితే వేసామన్నమాట. యాక్చువల్గా ఇది మనం వేసింది కాదు, మన పొలంలో ఏంటంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వేసుకున్నారు. బంతిపూల సరౌండింగ్ అంతా ఇలా ఉంటుంది అనమాట. అందరూ నాట్లు వేసేసారు. దూరం నుంచి అయితే ఇది మా చెరువు. ఒకప్పుడు అయితే నాకు తెలిసి కూడా హోమ్ డెకర్కి ఇంకా దేవుళ్ళకైతే ఈ బంతిపూలు బాగా యూజ్ చేసేవాళ్ళు. మేమే నాటేవాళ్ళం అనమాట, కేజీ లెక్కన తీసుకెళ్లేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటో కానీ అస్సలు దేవుడికి దీన్ని యూజ్ చేయరు. మాలల్లో అట్లా యూజ్ చేస్తాం కదా, అంటే ఎక్స్పైర్ అయిన వాళ్ళకి యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని దేవుడికి యూజ్ చేయకూడదు అని చెప్తారు. బట్ దేవుడు బ్యాక్గ్రౌండ్కి అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకో తెలీదు, ట్రెండ్ మారిపోతుంది. ఇంకా ఫ్లవర్స్ని కూడా ఇది యూజ్ చేయకూడదు, అది యూజ్ చేయకూడదు అని చెప్పేసి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అలా మా సరౌండింగ్లో అయితే 4 o'clock ఆర్ 3 o'clock అయిందంటే ఇంకా ఆవులనంతా తీసుకొస్తారనమాట. అందరూ ఇక్కడ సమావేశం పెడతారు. పల్లెటూరులో అదొక బెనిఫిట్ అనమాట. చాలా బాగా సపోర్టివ్గా ఉంటారు. అండ్ ఇప్పుడు నేను బంతిపూల తోటనైతే చూపించాను కదా, ఆ పొలంలోనే మూల సైడ్ ఏంటంటే ఈ ఉచ్చికాయల చెట్టు అయితే ఉంది. నేను సడన్గా చూశాను అనమాట దీన్ని. ఇది కాయలు వేసిందా లేదా నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను బంతిపూల కోసం వచ్చినప్పుడైతే ఇది ఫుల్గా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని ఉంటాయని చెప్పి. కోస్తే దగ్గర ఒక 50 kgs అబోనే ఉంటాయి అనమాట. అన్నీ ఉన్నాయి. జస్ట్ చూసాను అంతే, బట్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా ఏదో ఒక టైంలో వెళ్ళి కోసుకుందాంలే అనుకున్నాను. నేను ఎప్పుడైతే వీటిని తీసేస్తానో చెట్టు నుంచి అప్పుడు నేను మీకు ఒక వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. దీంతో చాలా అయితే చేయొచ్చు. ఫ్రైస్ చేస్తారు, కర్రీస్ చేస్తారు. సో నేను ఆ వ్లాగ్స్ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఏ ఫ్లవర్స్కైనా డిమాండ్ అయితే ఫుల్ ఉందన్నమాట. బంతిపూలకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కేజీ దగ్గర 80, 90 అలా తీసుకుంటున్నారు. మెయిన్ మన పొలం కాబట్టి ఒక 10 రూపీస్ అలా తగ్గించుకుంటారు. మెయిన్ ఏంటంటే టౌన్కి విలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే టౌన్లో ఒక చిన్న ప్రాబ్లం జరిగినా ఇప్పట్లో అయితే సెల్ఫీస్, వీడియోస్ వైరల్ చేయడం ఇది అలవాటు అయిపోయింది. అదే నిజంగా చెప్తున్నాను. పల్లెటూరులో అయితే ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా ఒక ప్రాబ్లం అంటే అందరూ వచ్చేస్తారు. అమౌంట్ హెల్ప్ కావచ్చు, ఒక మ్యాన్ పవర్ కావచ్చు, అన్నీ కానీ విలేజ్లో ఉన్నాయి. నిజంగా అసలు నాకైతే విలేజే నచ్చుతుంది. టౌన్ ఏరియాలో ఏముంటుంది, ఒక ఎడ్యుకేషన్ కోసం మనం టౌన్ ఎంచుకోవాలి. అంతేగాని మన హెల్త్ బాగుండాలన్నా, మంచిగా బ్రీత్ తీసుకోవాలన్నా కూడా మనకు అది విలేజ్లోనే సాధ్యమవుతుంది. చెప్పాను కదా, నేనుండేదైతే ఇంకా పక్కా విలేజ్లో కూడా మనం పొలాల్లో ఉంటాం కదా, మన పక్కనే కొండల మధ్యలో, చెరువు మధ్యలో ఉంటుందన్నమాట మన హౌస్. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను క్లియర్గా. నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను కదా, నేను విలేజ్కి దూరంగా ఉన్నా కూడా, కొండల మధ్యలో ఉన్నా కూడా భయపడకుండా ఇంత దూరం అయితే నాకు కస్టమర్స్ వస్తారు స్టిచ్చింగ్ చేసుకోవడానికి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.